ఫస్ట్ పీజీ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాను, తర్వాత డిగ్రీ వాళ్ళకి చెప్పాను, తర్వాత 10th క్లాస్ వాళ్ళకి చెప్పాను, ఇంటర్మీడియట్ కూడా చెప్పాను. తర్వాత ఈ మధ్య ట్రాన్స్ఫర్స్లో పోస్ట్ ఖాళీ లేక ఒక ప్రైమరీ మోడల్ స్కూల్కి హెచ్ఎంకి వెళ్ళాను. దాన్ని పిఎస్హెచ్ఎం అంటారు ఆంధ్రాలో. మోడల్ స్కూల్ ఉండే ఒక 50 దాటితే మోడల్ స్కూల్కి ఒక హెచ్ఎం ఇచ్చారు. అక్కడ ఒక 2-3 ఎస్ఐటి టీచర్లు ఉంటారు. నేను ఇప్పుడు దాకా అనుకున్నా డిగ్రీకి చెప్పడం, ఇంటర్మీడియట్ చెప్పడం, 10th చెప్పడం చాలా కష్టం అనుకున్నా. ఒక్కసారి 10th చెప్తే ఒక లెక్క ఇస్తే వాడు కాస్త టైం మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఐ మీన్ కొంత గ్యాప్ తీసుకోవచ్చు. ప్రపంచంలో టాప్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏదని నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ క్లాస్ వాడికి ఇంగ్లీష్ చెప్పడం, వాడి పాఠశాల ప్రపంచాన్ని పరిచయం చేయడం చాలా కష్టం అనిపించింది. 5th క్లాస్ వాడు హై స్కూల్కి వెళ్తుంటాడు కదా, వాడికి బేసిక్ చెప్పడం చాలా కష్టం అనిపించింది. రైట్? ఒప్పుకుంటారు లేదు ఇది? నాకున్నటువంటి నాకు యాక్చువల్ అహంభావం లేదు, సరదాగా అన్నాను. నాకున్న అహంకారం మొత్తం దిగిపోయింది దెబ్బతో.